గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ మై ఛానల్ వ్యూవర్స్. ఈరోజు మనం ఇంజనీరింగ్లో ఉండే ఒక టాపిక్ మనం నేర్చుకోబోతున్నాం. మనకి గోడౌన్స్ యొక్క కెపాసిటీ ఆఫ్ ది గోడౌన్ యొక్క క్యాలిక్యులేషన్ మనం చూడాలనుకుంటున్నాం. మనకి సెకండ్ ఇయర్ డిఎల్ ఇప్పుడు మనకి ఇది క్యాలిక్యులేషన్ మనకి కనిపించడం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇది ఫైనల్ ఎగ్జామినేషన్లో. దాని గురించి ఒకసారి చూద్దాం మనం. ఒకసారి క్యాలిక్యులేషన్ ఏమన్నాడంటే 270 టన్నుల ధాన్యం బస్తాలు ఉంచుటకు గోదాం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు మరి ఎన్ని గోదాములు అవసరమని కనుగొనమని చెప్పడం జరిగింది. దీని ప్రకారం కొన్ని ఇమాజినరీ వాల్యూస్ ఉంటాయి. ఆ యొక్క ఇమాజినరీ వాల్యూస్ మనం ఉపయోగించుకొని క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆ ఊహించుకోవాల్సిన వాల్యూస్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ధాన్యం బస్తా యొక్క బరువు, వెయిట్ ఆఫ్ ది బ్యాగ్, వచ్చేసరికి మనకి ఏంటంటే 75 kgs కింద మనం ఏంటంటే తీసుకోవడం జరిగింది. తర్వాత లెంత్ ఆఫ్ ది బ్యాగ్, వచ్చేసరికి మనకి ఏంటంటే 100 సెంటీమీటర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత విత్ ఆఫ్ ది బ్యాగ్, వచ్చేసరికి మనం 60 సెంటీమీటర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత థిక్నెస్ ఆఫ్ ది బ్యాగ్, సెంటీమీటర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత నెట్కి గోడకి మధ్య గల దూరం చూసుకున్నట్టయితే 0.8 మీటర్స్ తీసుకోవడం జరిగింది. నెట్కి మరియు గోడకి మధ్య గల దూరం చూసుకునేటట్టయితే 0.8 మీటర్స్. తర్వాత నెట్కి మధ్య గల దూరం చూసుకునేటట్టయితే మధ్య దూరం చూసుకున్నట్టయితే 2 మీటర్స్ మనకి ఏంటంటే వాల్యూస్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆధారంగా చూసుకుని మనం ఏంటంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి గోదాం యొక్క కెపాసిటీ మనకి ఎంత అన్నాడంటే 270 kg టన్నర్స్ అని చెప్పడం జరిగింది. దాన్ని మనం కేజీల్లో మార్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఒకసారి చూద్దాం. గోదాం యొక్క కెపాసిటీ అని చూసుకుంటే మనకి 270 టన్నర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని కన్వర్టెడ్ ఇంటూ కేజీస్. 270 ఇంటూ ఒక టన్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 1000 kgs. ఒక టన్ వాల్యూ వచ్చేసరికి 1000 kgs. 1 క్వింటాల్ అనేసరికి ఏంటంటే 100 kgs. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ 1000 డేస్ మనం మల్టిప్లై చేసుకుంటే మనకి వాల్యూ రావడం జరుగుతుంది. ఇన్ని కేజీలు మనకి ఏంటంటే ఒక ఆడిచ్చిన టన్నర్స్ మన కన్వర్షన్ ఇంటూ కేజీస్లో మార్చుకుంటే ఈ మాత్రం కేజీలు మనకి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే ఎన్ని బస్తాలకి యొక్క కేజీలని మనకి ఏంటంటే మార్చుకోవడం జరుగుతుందని చెప్పి మనం చూసుకోవడం జరుగుతుంది. 1 బ్యాగ్ ఈక్వల్ మనకి ఇచ్చిన దాంట్లో చూసుకున్నట్టయితే ఒక బ్యాగ్ యొక్క బరువు అని చూసుకున్నట్టు మనకి 75 kgs అని చెప్పుకోవడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎన్ని బస్తాలకు వస్తాయి అని చెప్పి ఈ యొక్క కిలోలని మనం ఇప్పుడు బస్తాల్లో మార్చుకుందాం. ఈ యొక్క కిలోలో ఉండే మొత్తం కిలోలు దాన్ని మనం ఏంటంటే ఎన్ని బస్తాలకి రావడం జరుగుతుంది, అన్ని కిలోలు కలిపి అని చెప్పి ఇప్పుడు మనం చూసుకుందాం. ఒక బస్తా బరువు అని చూసుకున్నట్టయితే 75 kgs. ఒక బస్తాకు వచ్చేసరికి మనకి ఏంటంటే 75 kgs కలిగి ఉంటుంది ఒక్కొక్క బ్యాగ్ మనకి. ఇప్పుడు ఈ యొక్క మొత్తం యొక్క వాల్యూ మనం ఏంటంటే ఎన్ని బ్యాగుల్లో మనం నింపవచ్చు అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇప్పుడు దాన్ని చూసుకుందాం. మొత్తం బస్తాల సంఖ్య
ఈ 2,70,000 యొక్క కేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 2,70,000 కేజీలని మనం ఎన్ని బ్యాగుల్లో మనం నింపడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్ని బస్తాలు ఖర్చు అని చెప్పి దాని ఫార్ములా చూసుకుని మనం ఆ క్యాలిక్యులేషన్ ఒకసారి చూద్దాం. మొత్తం బస్తాల సంఖ్య బస్తాల సంఖ్య ఈక్వల్ టు 2,70,000 కేజీలు. దాన్ని మనం ఏంటంటే బై బ్యాగ్తో నెంబర్ ఆఫ్ బ్యాగ్, ఒక బ్యాగ్ వచ్చేసరికి మనకి ఎన్ని కేజీలు పడుతుందో ఆ యొక్క దాంతో మనం ఏంటంటే డివిజన్ చేయాల్సి ఉంటుంది. మన ఈ రెండులో క్రాస్ చేసుకునేటట్టయితే 3,600 బ్యాగులన్నీ మనకి ఏంటంటే అవసరం అవుతుంది అన్నమాట. మొత్తం ఈ యొక్క 2,70,000 కేజీలు మన ధాన్యాన్ని మనం నింపడానికి ఏంటంటే 3,600 బ్యాగ్స్ అనేవి మనకేంటే అవసరం అవుతుంది అనమాట. తర్వాత మనం ఏంటంటే నిట్లు యొక్క పరిమాణం, నిట్ యొక్క పొడవు చూసుకునేటట్టయితే ఒక్కొక్క నిట్లో మనం ఏంటంటే 10 బస్తాలు వేయడం జరుగుతుంది. వెడల్పులో కూడా మనం 10 బస్తాలు తీసుకోవడం జరుగుతుంది. ఎత్తులో కానీ చూసుకున్నట్లయితే 12 బస్తాలు అనమాట. పొడవు, వెడల్పు ఈ విధంగా 10 బస్తాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కూడా 10 బస్తాలు వేసుకోవడం జరుగుతుంది. ఎత్తులో కానీ చూసుకున్నట్టయితే 12 బ్యాగ్స్ వేసుకోవడం జరుగుతుంది. 12 బ్యాగ్స్. నిలువు పొడవు 10, వెడల్పు 10, ఎత్తులు మాత్రం 12 బ్యాగులు మనం వేసుకోవడం జరుగుతుంది. దీని ఆధారం చేసుకుని మనం ఏంటంటే మొత్తం ఎన్ని బస్తాలని మనం చూద్దాం. ఒక నిట్లో ఉండే మొత్తం బస్తాల సంఖ్య మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక నెట్లో ఉండే మొత్తం బస్తాలు కానీ చూసుకునేటికి పొడవు 10 బ్యాగులు ఉన్నాయి, తర్వాత వెడల్పు 10 బ్యాగులు ఉన్నాయి, ఎత్తులో కానీ చూసుకున్నట్టయితే 12 బ్యాగులు ఉన్నాయి అనమాట. ఒక నెట్లోకి వచ్చేసరికి మొత్తం చూసుకునేటట్టయితే ఇప్పుడు మొత్తం ఎన్ని బ్యాగులు అయ్యాయి అంటే ఒక 1,200 బ్యాగ్స్ అయ్యాయి ఒక నెట్కి వచ్చేసరికి. తర్వాత నెక్స్ట్ మనం నెట్ల సంఖ్య చూద్దాం. మొత్తం బస్తాల సంఖ్య డివైడెడ్ బై ఒక నెట్లో ఉండే బస్తాల సంఖ్య చూసుకోవాలి మనం. మొత్తం బస్తాల సంఖ్య కానీ చూసుకునేటట్టు మనకి 3,600 బ్యాగ్స్ అనేవి రావడం జరిగింది. ఓకేనా. ఒక నెట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే 1,200 బ్యాగులు అనేవి రావడం జరిగింది. కాబట్టి రెండింటి మనం ఏంటంటే డివిజన్ చేసుకున్నట్టు కట్ చేసుకున్నట్టే 3 నెట్లని మనకి ఏంటంటే రావడం జరిగింది అనమాట. ఒక్కొక్క సైజు కానీ మనం చూసుకునేటట్టయితే బస్తా పొడవు ఇంటూ బస్తాల సంఖ్య మనకు ఈచ్ వన్ బ్యాగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే 100 సెంటీమీటర్స్ పొడవు అనమాట. ఓకేనా. బస్తాల సంఖ్య కానీ చూసుకున్నట్టయితే 10 బస్తాలు ఒక నెట్కి వచ్చేసరికి. ఒక బస్తా యొక్క పొడవు 100 సెంటీమీటర్స్. బస్తాల యొక్క సంఖ్య కానీ చూసుకునేటట్టయితే 10 బస్తాలు. మొత్తం బస్తాల కన్వర్షన్ కానీ చూసుకునేటట్టయితే 1000 సెంటీమీటర్స్. 100 × 10 = మనం చూసుకున్నట్లయితే 1000 సెంటీమీటర్స్ వస్తుంది. ఈ 1000 సెంటీమీటర్స్ మనం ఏంటంటే మీటర్స్లో కానీ కన్వర్ట్ చేసినట్టయితే 10 మీటర్స్ అనమాట.
ఇది మన యొక్క ఒక్కొక్క బ్యాగ్ వచ్చి మనకి ఏంటంటే 10 మీటర్స్ అనేది రావడం జరిగింది. పొడవుని చూసుకునేటట్టయితే ఇప్పుడు వెడల్పు కానీ చూసుకుందాం. వెడల్పు కానీ చూసుకున్నట్టయితే బస్తాల వెడల్పు నెంబర్ ఆఫ్ బ్యాగ్స్, బస్తాల సంఖ్య, ఒక బ్యాగ్ యొక్క వెడల్పు కానీ చూసుకునేటట్టయితే 60 సెంటీమీటర్స్. బ్యాగుల సంఖ్య కానీ చూసుకునేటట్టయితే 10 బ్యాగ్స్. బస్తా వెడల్పు వచ్చేసరికి మనకి 60 సెంటీమీటర్స్, బస్తాల సంఖ్య వచ్చేసరికి మనకి 10 అనమాట. ఈ రెండు మనకు మల్టిప్లై చేసినట్టయితే 600 సెంటీమీటర్స్ అని మనకు రావడం జరుగుతుంది. ఈ 600 సెంటీమీటర్స్ మనం ఏంటంటే మీటర్స్లో దాన్ని కన్వర్ట్ చేసుకునేటట్టయితే 6 మీటర్స్ అవుతుంది అనమాట. సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్ అనమాట. ఇది మన కన్వర్షన్ మీటర్స్లో మార్చుకున్నట్టే ఈ హింట్ మీకు తెలిసి ఉంటుంది. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ఏంటంటే 100 సెంటీమీటర్స్. వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అనమాట. కాబట్టి మనకి ఏంటంటే 600 సెంటీమీటర్స్ అంటే 6 మీటర్స్ కింద మనం ఏంటంటే మార్చుకోవడం జరిగింది. ఈ విషయం మనకి ఏంటంటే తెలియాల్సి ఉంటుంది, లేకపోతే కొంచెం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు ఎత్తు చూసుకుందాం. ఎత్తు చూసుకునేటట్టయితే బస్తా మందము ఇంటూ బస్తాల సంఖ్య చూసుకునేటట్టయితే బస్తా యొక్క మందం వచ్చేసరికి మనకి ఒక బ్యాగ్ యొక్క మందం వచ్చేసరికి ఎంతంటే 30 సెంటీమీటర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఊహించుకునే యొక్క ఇమాజినరీ వాల్యూ 30 సెంటీమీటర్స్. బస్తాల యొక్క సంఖ్య కానీ చూసుకున్నట్టే ఒక నెట్లో కానీ చూసుకున్నట్టయితే బస్తాల యొక్క ఎత్తు కానీ చూసుకున్నట్టయితే 12 బ్యాగ్స్ అని మనకు పడడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇందాక ఇచ్చుకున్నాం చూడండి. ఒక నెట్లో కానీ చూసుకుంటే 12 బ్యాగ్స్ అనమాట. ఆ యొక్క వాల్యూ మనం ఏంటంటే వేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ పర్ ఒక నెట్ అంటే 12 బస్తాల వాల్యూ మనం వేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకి మల్టిప్లై చేసుకునేటట్టయితే మీటర్స్ అని మనకు రావడం జరుగుతుంది. 30 ఇంటూ చేసుకున్నట్టయితే దీన్ని మనం ఏంటంటే మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 3.6 మీటర్స్ అని మనకు రావడం జరుగుతుంది. దీన్ని మనం ఆధారంగా చేసుకుని వాల్యూస్ని ఆధారం చేసుకుని మనం ఏంటంటే లెంత్ ఆఫ్ ది ఫ్లోర్ అని మనం ఏంటంటే క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ లెంత్ ఆఫ్ ది ఫ్లోర్ చూద్దాం. గోదాం పొడవు యొక్క ఫార్ములా ప్రకారం మనం వెళ్ళినట్టయితే ఈ యొక్క లెంత్ ఆఫ్ ది ఫ్లోర్ నెట్టుల యొక్క సంఖ్య ఇంటూ నెట్టు వెడల్పు అని చెప్పి ప్లస్ 2 ఇంటూ నెట్టుల మధ్య దూరం ప్లస్ 2 ఇంటూ గోడౌన్కి మరియు నెట్టుకి మధ్య దూరం అనేది మనకి ఈ యొక్క ఫార్ములా చెప్పడం జరుగుతుంది. ఆ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ వాల్యూస్ మనం అప్లై చేసినట్టయితే నెట్టుల సంఖ్య మనకి ఏంటంటే 3. తర్వాత నెట్ యొక్క వెడల్పు మనం చూసుకున్నట్టయితే 6 మీటర్స్. తర్వాత వాల్యూ 2 తర్వాత ఏంటంటే 2 ప్లస్ 0.8 మీటర్స్. ఇవన్నీ మనం ఏంటంటే మల్టిప్లై చేసినట్టయితే 18 రావడం జరుగుతుంది. 4 ప్లస్ 1.6 23.6 మీటర్స్ అని మనకి ఏంటంటే ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్లీగా 23.6 ఇది నథింగ్ బట్ 24 మీటర్స్. ఇదే విధంగా రావడం జరిగిందంటే చిన్న ఫార్ములా ఉన్నది మనకి ఇక్కడ, దాని ప్రకారం మనం ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. నెట్ల సంఖ్య
ఇంటూ నెట్లు వెడల్పు బ్రాకెట్ 2 ఇంటూ నెట్ల మధ్య దూరం ప్లస్ 2 ఇంటూ గోడకు మరికి నెట్ మధ్య దూరం, గోడకి మరియు నెట్టుల మధ్య దూరం. ఈ ఫార్ములా మనం బేస్ చేసుకొని ఏంటంటే ఈ యొక్క వాల్యూస్ అని మనకి వేయడం జరిగింది. ఎక్కడుండి మనకు వచ్చిన వాల్యూస్ ప్రకారం ఈ వాల్యూస్ వేసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఇది ఓకేనా. ఇప్పుడు గోదాం యొక్క వెడల్పు చూద్దాం. గోదాం యొక్క పొడవు అయిపోయింది, గోదాం యొక్క వెడల్పు చూద్దాం. గోదాం యొక్క వెడల్పు వచ్చేసరికి మనకి ఏంటంటే ఫార్ములా ప్రకారం చూసుకుంటే నెట్ల సంఖ్య ఇంటూ నెట్ల పొడవు ప్లస్ 2 ఇంటూ నెట్టుకు గోడకు మధ్య గల దూరం, నెట్టుకు మరియు గోడకి మధ్య గల దూరం. నెట్ల సంఖ్య 1, పొడవు 20 2, నెట్టుకు గోడకు మధ్య గల దూరంగా చూసుకున్నట్లయితే 0.8 మీటర్స్. ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 2 ఇంటూ 1.8 అంటే 1.6 రావడం జరుగుతుంది. ఈ రెండింటికి మనం యాడ్ చేసుకున్నట్టయితే 11.6 మీటర్స్ రావడం జరుగుతుంది. 11.6 మీటర్స్ ఇది నథింగ్ బట్ 12 మీటర్స్. ఎందుకంటే 0.05 ఎక్కువ ఉంది కాబట్టి మన 12 నెక్స్ట్ వాల్యూ తీసుకోవడం జరిగింది. ఇది మనకి ఏంటంటే గోదాం యొక్క వెడల్పు అనేది మనకు రావడం జరిగింది. తర్వాత గోదాం యొక్క ఎత్తు చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం గోదాం యొక్క ఎత్తు కానీ మనం చూసుకునేటట్టయితే హైట్ ఆఫ్ ది వేర్ హౌస్ మనకి దీని ఫార్ములా మనకి ఏంటంటే నెట్ల యొక్క ఎత్తు ప్లస్ నెట్టికు మరికి పైకప్పుకు మధ్య కలిగే దూరం, నెట్టికు పైకప్పుకు మధ్య గల దూరం ఆధారం చేసుకుని మన గోదాం యొక్క ఎత్తు మనం ఏంటంటే క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతుంది. నెట్ యొక్క ఎత్తుగా మనం తీసుకునేటట్టు మన ఈ కనుక్కునే వాల్యూస్ ప్రకారం మనకి ఏంటంటే 3.6 అనేది మనకు రావడం జరిగింది. పైన నెట్కు పైకప్పుకు మధ్య గల దూరంగా చూసుకుంటే 2 మీటర్స్ అనేది మనకు రావడం జరిగింది. ఈ రెండింటి మనం యాడ్ చేసినట్టయితే 5.6 మీటర్స్ అనేది మనకి ఏంటంటే గోదాం యొక్క ఎత్తు అనేది మనకి రావడం జరిగింది. ఇట్ ఇస్ అప్రాక్సిమేట్లీ 6 మీటర్స్ అనుకుందాం. ఈ విధంగా మనకి ఏంటంటే ఒక గోళం యొక్క వాల్యూస్ మనం ఏంటంటే కనుక్కోవడం జరుగుతుంది అన్నమాట. ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, మనకి ఇచ్చిన ధాన్యం యొక్క టనల్స్ బట్టి మన ఆధారం చేసుకుని ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది మనం ఏంటంటే వేర్ హౌసింగ్ అనేది ఎంతెంత మెజరింగ్స్ కావాలని చెప్పి మనం ఏంటంటే తీసుకోవడం జరుగుతుంది. మనకి 270 అనేవి లేదు, అది ఎన్ని టన్స్ కడిగినట్టయితే అన్ని టన్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారం మనం వచ్చినట్టయితే ఇటువంటి క్యాలిక్యులేషన్ ఎన్ని టన్స్ కడిగినా మనం చెప్పవచ్చు. ఒకసారి ఈ యొక్క క్యాలిక్యులేషన్ చూడండి. ఏదైనా డౌట్ గట్ట అనిపించినట్టయితే కింద కామెంట్స్ పెట్టండి. రేపు ఏమైనా ఇబ్బందులు గట్ట అనిపించినట్టయితే నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే దీని గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా పంపించండి. ఇంకేమైనా ఇబ్బందులు గట్ట అనిపించినట్టయితే రేపు మన కామెంట్ సెక్షన్లో చూసుకోండి. ఓకే, గుడ్ నైట్.